రామాయణాన్ని మలుపు తిప్పిన ఆడవాళ్లు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులను అంతం చెయ్యడానికి విష్ణుమూర్తి కోసల రాజ్యాధిపతి అయిన దశరథ మహారాజుకి ముద్దుబిడ్డగా శ్రీరాముడిగా అవతరించాడు. రాముడి బాల్యం పూర్తయి యువకుడిగా ఉన్న స్థితిలో అతన్ని అయోధ్యాధిపతిగా పట్టాభిషిక్తుడిని చెయ్యాలని దశరథుడు అనుకున్నాడు. కాని రాముడు అయోధ్యలో ఉండిపోతే అతని అవతారానికి ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే రావణ సంహారం ఒక్కటే కాకుండా సాధారణ మనిషిగా జీవితాన్ని గడిపి ధర్మాన్ని ఎలా పాటించాలి అని ఇతరులకు ఉదాహరణగా నిలిచే అవకాశం ఉండదు. కాబట్టి వనవాసం చేసి సీతమ్మతో వియోగం ఏర్పడి వానర ప్రముఖులతో స్నేహం కుదుర్చుకొని అసురులను ఒక్కొక్కరిగా ఎదుర్కొంటూ రావణ వధ చెయ్యడానికి అవసరమైన సంఘటనలు సంభవించాలి. దానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్త్రీమూర్తి ప్రవర్తన సాయపడింది. అందుకే వీళ్లను రామాయణాన్ని మలుపు తిప్పిన ఆడవాళ్ళంటారు. వాల్మీకి రామాయణం క్రిటికల్ లేదా ట్రెడిషనల్ ఎడిషన్ ఏది చదివినా ఈ విషయం చాలా డీటెయిల్ గా అర్థమవుతుంది. సో అవే డీటెయిల్స్ తో రాముడి జీవిత ప్రయాణాన్ని ఎవరు ఎలా మలుపు తిప్పారో తెలుసుకుందాం. బై ద వే, మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ అండ్ ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినరవేమా. ముందుగా కన్న తల్లి కాకపోయినా అంతటి మనసుతో రాముణ్ణి ప్రేమించిన కైకేయి సరిగ్గా తెల్లవారితే రాముడి పట్టాభిషేకం జరగబోతుందనగా దశరథ మహారాజుని 2 వరాలు అడిగింది. అయోధ్యకాండ 11వ సర్గ. అభిషేక సమారంభో రాఘవస్యో కల్పితః అనే నేవైభిషేకేన భరతో మే అభిషిక్యతాం. రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరిపించండి. నవపంచచ వర్షాని దండకారణ్యమాశ్రితః. రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివాసముండి నారదుస్తులు జింక చర్మాలు ధరించి సన్యాసిగా జీవించాలి. కైకేయి ఈ 2 వరాలు అడిగే ముందు దశరథ మహారాజుతో, ప్రభు, గతంలో దేవాసురుల మధ్య జరిగిన యుద్ధం గుర్తు తెచ్చుకోండి. శత్రువులు మిమ్మల్ని తప్పించి అన్నిటినీ నాశనం చేశారు. అప్పుడు నేను మిమ్మల్ని రక్షించాను. దానికి ప్రతిఫలంగా మీరు నాకు వరాలు ప్రసాదించారు. అప్పుడు ఇస్తానన్న వరాలు ఇప్పుడు అడుగుతున్నాను. ఒకవేళ మీరు కాదంటే నేను నా ప్రాణత్యాగం చేసుకోవాలి అని అంటుంది. ఇదే సర్గలో 18 నుంచి 21 శ్లోకాల్లో ఈ విషయాలుంటాయి. అయితే గతంలో మాటిచ్చాడు కాబట్టి దశరథ మహారాజు వరాలు అనుమతించే పరిస్థితిలో పడతాడు. ఆ తర్వాత 37వ సర్గలో ఉన్న కథ. విషయం తెలుసుకున్న రాముడు మారు మాట్లాడకుండా వనవాసం చేయడానికి ఒప్పుకుంటాడు. అతనికి తోడుగా లక్ష్మణుడు నిలుస్తాడు. అప్పుడు ఆ 2 సోదరులు వాళ్ల పట్టు వస్త్రాలు వదిలి నారదుస్తులు ధరిస్తారు. వనవాసానికి పంపుతున్నందుకు రాముడు బాధపడలేదు. కానీ నేను వనవాసం చేయడానికి నాన్నగారిని వరాలు ప్రసాదించమన్నావా? అదే నన్ను పిలిచి వనవాసానికి వెళ్ళురామా అని ఆదేశించుంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాణ్ణి కదమ్మా అని కైకేయితో అంటాడు. ఇక్కడ రాముడు వనవాసం చేయడానికి కైకేయి అడిగిన వరాలు కారణమయ్యాయి. కైకేయి మొదటి నుంచి రాముడి పట్ల కటువుగా ప్రవర్తించిన వ్యక్తి కాదు. తన కడుపున పుట్టకపోయినా రాముడి పట్ల కన్న తల్లిలా ప్రేమ చూపించేది. కాకపోతే విషం కలిసిన మాటలు వినడం వల్ల రాముడి వనవాసానికి కారణమవుతుంది. ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి మందర. అయోధ్యకాండ 7 నుంచి 9వ సర్గ వరకు ఈవిడ చేసిన దారుణం ఉంటుంది. రాముడి పట్టాభిషేక వార్తను కైకేయికి చేరవేస్తుంది. అది విన్న కైకేయి సంతోషంతో పొంగిపోతుంది. కాకపోతే రాముడి పట్టాభిషేకం జరిగితే ఆ తరువాత అతని సంతానానికే రాజ్యం దక్కుతుందని చెప్పి కైకేయిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మందర మాటలు విని రాముడైనా భరతుడైనా నా మనసులో ఇద్దరూ సరిసమానులే, ఇద్దరూ నా బిడ్డలే అని కైకేయి ఎంతో సునాయాసంగా చెప్తుంది. మందర అదే మాట పట్టుకొని, అవును, రాముడు భరతుడు ఇద్దరూ సరిసమానులే. రాముడికి లక్ష్మణుడు తోడున్నాడు, భరతుడికి శత్రుఘ్నుడు అండగా నిలిచాడు. మరి పట్టాభిషేకం భరతుడికి చెయ్యొచ్చు కదా? చూస్తూ ఊరుకుంటే రేపు భరతుడు ఈ వంశం నుంచే తొలగించబడతాడేమో. ఇలాంటి లేనిపోని మాటలు చెప్పి కైకేయి కర్ణ కఠోరిగా మారడానికి కారణమయ్యింది. ఒకరు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేని మనస్తత్వం మందర పాత్రలో మనకు క్షుణ్ణంగా కనిపిస్తుంది. అటువంటి వారితో సావాసం చేసిన వారి మాటలు సీరియస్ గా తీసుకున్నా కూడా పరిణామాలు ఎలా ఉంటాయో కైకేయి ప్రవర్తన బట్టి చెప్పొచ్చు. కానీ ఇందులో ఉన్న బిగ్ పిక్చర్ గమనిస్తే సాధారణ మనిషి ధర్మాన్ని ఎలా పాటించాలి అని చెప్పడానికి విష్ణు ఎంచుకున్న రామావతారం పర్పస్ ఇక్కడితో మొదలవుతుంది. అది మాత్రమే కాదు, రావణాసురుడి అంతానికి బీజం ఇక్కడే పడింది. రాముణ్ణి మర్యాద పురుషోత్తముడంటారు, అంటే పరిపూర్ణ వ్యక్తి.
నిత్యం సత్యవాక్ పరిపాలన చేసేవాడు, ఆదర్శవంతమైన పుత్రుడు, ఆదర్శవంతమైన భర్త, అన్నిటికంటే ముఖ్యంగా ఆదర్శవంతమైన రాజు. ఇలా ఎన్నో లక్షణాలు కలబోసినవాడు. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడంటే అతన్ని పెంచి పెద్ద చేసిన వారి గురించి ఎంతో కొంత మాట్లాడుకుంటారు. అలా రాముడి విషయంలో మాట్లాడుకోదగిన వారు తల్లిదండ్రులైన కౌసల్య, దశరథులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులు. వీరిలో కన్నతల్లి అయిన కౌసల్య విశిష్టత తెలియాలంటే రాముడు వనవాసానికి వెళ్లే ముందు ఆవిడ ఇచ్చిన దీవెనలు గమనించాలి. అయోధ్యకాండ 25వ సర్గలో ఉన్న విషయాలు. అందులో 3వ శ్లోకంలో ఒక గొప్ప మాట ఉంటుంది. రామ, నువ్వు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నావో, ఏ ధర్మాన్ని నమ్ముకున్నావో, ఏ ధర్మం కోసమైతే నీకు అందబోతున్న భోగ విలాసాలను వదులుకోవడానికి సిద్ధపడ్డావో ఆ ధర్మాన్ని ఎప్పటికీ విడవకు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత పెద్దలు, గురువులు, దేవతలు, విధాత ఇలా అందరి ఆశీస్సులు ఉంటాయని దీవించింది. కౌసల్య చెప్పిన ఆ ఒక్క మాటతో రాముడు తన వనవాస కాలంలో మాత్రమే కాదు, జీవితాంతం ధర్మబద్ధుడై బ్రతికాడు. సీతమ్మ, ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వనవాసం చెయ్యడానికి రామలక్ష్మణులు నారదుస్తులు ధరిస్తున్నప్పుడు అదే సమయానికి కైకేయి అవే నారదుస్తులు తెచ్చి సీతమ్మకు ఇచ్చి కట్టుకోమని చెప్తుంది. సీతమ్మ వాటిని చూసి సిగ్గుపడుతూ, అడవిలో స్త్రీలు వీటిని ఎలా ధరిస్తారు అని ఎంతో అమాయకంగా అడిగితే రాముడు ఆవిడ ధరించిన పట్టు వస్త్రాలపైనే ఈ నారదుస్తులు ఎలా కడతారని చూపిస్తాడు. ఇది చూసి అంతఃపుర స్త్రీలు, మిథిలా రాకుమారిలా ఎన్నో విలాసాల మధ్య పెరిగిన సీతమ్మ అడవుల్లో ఎన్ని కష్టాలకు గురవుతుందో, రామా, సీతమ్మను ఇక్కడే ఉండమని చెప్పవయ్యా అని బాధపడుతూ వేడుకున్నారు. అప్పుడే రాజగురువైన వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చి కైకేయిని మందలించి ధర్మాన్ని వివరించే మాటలు చెప్పాడు. అందులో ముఖ్యమైన పాయింట్స్: నగంతవ్యం వనం దేవ్య సీతయా శీలవర్జితే అనుశ్యాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనం. ఓ కైకేయి, యువరాణి సీత అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. రాముడికి చెందాల్సిన సింహాసనాన్ని ఆవిడ అధిష్ఠిస్తుంది. ఆత్మాహి దారాహ సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలేయిష్యతి మీదినిం. ప్రతి భర్తకు భార్య ఆత్మ వంటిది. అదేవిధంగా సీత రాముడికి ఆత్మ అవుతుంది. కాబట్టి సీత అతని స్థానంలో ఉండి రాజ్యపాలన చేస్తుంది. అతయష్యతి వైదేహి వనం రామేణ సంగత వయం అప్యయునశ్యామః పురంఛేదం గమిష్యతి. ఒకవేళ సీత రాముడితో కలిసి అడవికి వెళ్తే ఈ నగర వాసులమందరం వాళ్ల వెంట వెళ్లిపోతాం అని చెప్పాడు. సీతమ్మ రాజ్యపాలన చెయ్యాలని వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలకు దశరథ మహారాజు ఒప్పుకున్నాడు, కానీ కైకేయి ఒప్పుకోలేదు. ఇక సీతమ్మైతే రాముడి వెంటే అడవులకు వెళ్లడానికి సిద్ధపడింది. వశిష్ఠ మహర్షి రాజగురువుగా సందర్భానికి తగ్గ ధర్మబోధ చేయాలి. ఆ విధంగా భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని వివరించి సీతమ్మకు పట్టం కట్టడం ధర్మమని చెప్పారు. ఆయన ఆఖరిలో చెప్పిన మాటను పరిశీలిస్తే రాముడితో పాటు సీతమ్మకు ఎంతటి గౌరవాన్ని ఇస్తున్నారో, మనసులో ఎంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చారో అక్కడే అర్థమవుతుంది. అయితే సీతమ్మ ఏ విధంగా రియాక్ట్ అయ్యింది అని గమనిస్తే, పట్టాభిషేకం శ్రీరాముడికి కాదు భరతుడికని తెలిసినప్పుడు సీతమ్మ ప్రతిఘటించలేదు. కైకేయి నారదుస్తులు తెచ్చి కట్టుకోమ్మంటే వాటిని ఎలా కట్టుకోవాలి అని అమాయకంగా అడిగింది, కానీ పట్టు వస్త్రాల్లో పెరిగిన నేను, మిథిలా నగరానికి రాకుమారి అయిన నేను ఇటువంటి వస్త్రాలు ఎందుకు ధరించాలి అని ఏమాత్రం ప్రశ్నించలేదు. వశిష్ఠ మహర్షి ధర్మం బోధించి రాముడు లేకపోతే రాజ్యాధికారం అతని అర్ధాంగి సీతమ్మకు ఇవ్వాలనే ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా రాజ్యకాంక్ష ప్రదర్శించలేదు. కేవలం రాముడితో వనవాసం చేయడానికి ఒప్పుకుంది. ఎన్ని అవకాశాలున్నప్పటికీ రాముడున్న చోటే తన ఆనందం ఉందని నమ్మి అతని వెంట నిలిచింది. ఈ సందర్భాలు సీతమ్మలో ఉన్న నిరాడంబరత, చక్కటి సహధర్మచారి అనే కోణాలకు ఉదాహరణ చూపిస్తే, రావణుడి అపహరణకు గురైన తరువాత సీతమ్మలో మరికొన్ని గొప్ప కోణాలు కనిపిస్తాయి. సుందరకాండలో 18 నుంచి 21వ సర్గ గమనించండి. ఒకవైపు రాముడికి దూరమైందన్న బాధ, మరోవైపు రావణుడు అంటున్న మాటలకు సీతమ్మ ఎంతో మానసిక వేదనకు గురవుతుంది. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే మయా కృతః తతశయనమారోహ మమత్వం వరావర్ణిని. సీత, నేను నీకు 2 నెలల వ్యవధినిస్తున్నాను. అప్పటి వరకు నీకు నా రక్షణ ఉంటుంది. ఆ సమయం గడిచిన తరువాత నువ్వు నా మంచంపై ఎక్కాలి. ఇది రావణుడు సీతమ్మకు ఇచ్చిన హెచ్చరిక. ఇటువంటి మాటలు తట్టుకుంటూ కూడా రాముడు వస్తాడన్న ధైర్యంతో వేచి చూస్తూ ఉండిపోయింది. ఈ పాయింట్ ఆవిడలో ఉన్న మనోధైర్యానికి ఒక ఉదాహరణ. హనుమంతుడు అశోకవనంలో సీతమ్మను కలుసుకున్నప్పుడు వాళ్ల సంభాషణలో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంటుంది. ద్విధం త్రివిధోపాయం ఉపాయం అపిసేవతే విజిగి శుశ్రుహుత్ కచ్చిన్ మిత్రేషు చ పరంతపః.
రాముడు ద్వివిధోపాయం ఎంచుకుంటున్నాడా లేక త్రివిధోపాయం ఎంచుకుంటున్నాడా? కఠినాత్ముడైన శత్రువుని ఎదుర్కోవడానికి ద్వివిధోపాయం సరికాదు, కేవలం త్రివిధోపాయంతోనే విజయం సిద్ధిస్తుంది అని సలహా ఇస్తుంది. ద్వివిధోపాయం అంటే 2 స్టేజెస్ ఉన్న స్ట్రాటజీ, సైన్యాన్ని నిర్మించడం, దానితో శత్రువుని ఎదురించి గెలవడం. త్రివిధోపాయం అంటే 3 స్టేజెస్ ఉన్న స్ట్రాటజీ, సైన్యాన్ని నిర్మించి శత్రువుని ఎదుర్కోవడంతో పాటు శత్రు బలగాన్ని అంతర్గతంగా బలహీనం చెయ్యాలి. రావణుణ్ణి అంతం చెయ్యాలంటే ఇదే సరైన ఉపాయమని రాముడికి తన సలహాగా హనుమంతుడికి చెప్పింది. రాజనీతి తెలిసిన వారు మాత్రమే ఇటువంటి సలహాలు ఇవ్వగలరు. ఇది సీతమ్మలో ఉన్న తెలివితేటలు బయటపెట్టే సంఘటన. ఒక విధంగా చెప్పాలంటే వశిష్ఠ మహర్షి చెప్పిన ధర్మం ప్రకారం సీతమ్మకు పట్టం కట్టడం అనే నిర్ణయం 100% అద్భుతమైన ఆలోచన అని ఈ పాయింట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక అరణ్యకాండ 17వ సర్గలో ప్రవేశించే రావణుడి చెల్లెలు శూర్పణఖ రాముణ్ణి చూసిన వెంటనే అతని అందంపై కలిగిన కామవాంఛతో పెళ్లి చేసుకోమని అడుగుతుంది. 18వ సర్గలో దీన్ని వివరించే పాయింట్ ఒకటి ఉంది. తాం తూ శూర్పణఖాం రామః కామ అవపాషితాం. మనసులో కామవాంఛ అంటే సెక్షువల్ డిజైర్ నిండిన శూర్పణఖతో రాముడు చాలా మృదువైన స్వరంతో మాట్లాడాడు అని అర్థం. సో మొదట ఆ కామవాంఛ తీర్చుకోవడానికి రాముణ్ణి పెళ్లి చేసుకోమని అడిగితే, నేను ఏకపత్ని వ్రతుడను, కావాలంటే నా తమ్ముడు లక్ష్మణుణ్ణి పెళ్లి చేసుకో అని చెప్తాడు. వెంటనే శూర్పణఖ రాముణ్ణి వదిలి లక్ష్మణుడి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నేనే మా అన్నకు సేవకుణ్ణి, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వొక సేవకుడికి సేవకురాలివవుతావు. అయినా మా అన్న రాముడే నీకు తగినవాడు, కానీ ఏం చేస్తాం, అతను సీతమ్మను పెళ్లి చేసుకున్నాడుగా అని లక్ష్మణుడు సమాధానమిస్తాడు. ఇక్కడ శూర్పణఖ రాక్షస స్త్రీ, ఏదైనా కాదని చెప్తే దాన్ని సౌమ్యంగా అంగీకరించే మనస్తత్వం రాక్షసుల్లో ఉండదు. కాబట్టి వారికి వారే కాదని నిర్ణయించుకునే పరిస్థితి కల్పించాలి. దానికోసం రామలక్ష్మణులు ఇలా శూర్పణఖతో చమత్కారంగా మాట్లాడతారు. కానీ వాళ్ల ప్రయత్నం విఫలమవుతుంది. అప్పుడు శూర్పణఖ రాముడు తన సొంతమవ్వాలంటే సీత అడ్డుగా ఉండకూడదని ఆలోచిస్తుంది. అద్యైమాం భక్ష్యస్యామి పశ్యతః తవ మానుషిం త్వయా సహ చరిష్యామి నిహసపత్న యథాసుఖం. ఇప్పుడు నీ కళ్ళ ముందే సీతను తినేసి నిన్ను నా వాడిని చేసుకుంటాను అని అర్థం. శూర్పణఖ ఈ మాటలన్న వెంటనే సీత మీదకు దూకి ఆమెను తినే ప్రయత్నం చేస్తే రాముడు వెంటనే స్పందించి సీతను కాపాడాలనే ఉద్దేశంతో శూర్పణఖను విరూపిగా మార్చమని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు తన ఖడ్గాన్ని తీసి శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు. కోరికలుండటం సహజమే, కానీ అవి వాంఛలుగా మారినప్పుడు వాటిని తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అలా చేసే ప్రయత్నంలో విచక్షణారహితంగా ప్రవర్తిస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని శూర్పణఖ అనుభవించిన శిక్ష చెప్తుంది. కిష్కింధాధిపతి వాలి భార్య తార. వాలి తనలో ఉన్న అహంకారంతో చేసిన అధర్మ చర్యల వల్ల అంతమయ్యాడు. పూర్తి కిష్కింధకాండలో అతని భార్య తార ఉన్న సంఘటనలు తక్కువే, కానీ ఆవిడ మాట్లాడే మాటలు అద్భుతంగా ఉంటాయి. సుగ్రీవుడు మొదటిసారి వాలితో యుద్ధం చేసి ఓడిపోతాడు. కాని రాముడు అతని మెడలో గజపుష్పీలతను వేసి తిరిగి వాలితో యుద్ధం చేయమని పంపుతాడు. దెబ్బలు తిని మళ్లీ వెంటనే వచ్చాడంటే సందేహపడాల్సింది పోయి వాలి ఆవేశంతో యుద్ధానికి వెళ్లబోతుంటే తార అడ్డుకొని ఆలోచనతో కూడిన మాటలు చెప్తుంది. కిష్కింధకాండ 15వ సర్గ గమనించండి. స్వామి, ఈ కోపాన్ని కాసేపు వదిలి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు సుగ్రీవుడు మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానించి మీ చేతుల్లో చావు దెబ్బలు తిని పారిపోయాడు. అలాంటిది ఇప్పుడు తిరిగి వచ్చాడంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. నాకెందుకో సుగ్రీవుడు ఒంటరిగా వచ్చాడనిపించట్లేదు. అతని వెంట ఏదో అంతుపట్టని బలముందనిపిస్తుంది. నాకు తెలిసిన సుగ్రీవుడు చాలా తెలివైనవాడు. ఎదుటి వ్యక్తిని పరీక్షించకుండా స్నేహం చెయ్యడు. మన పుత్రుడు అంగదుడు చెప్పిన విషయాల ప్రకారం అడవుల్లో సంచరిస్తున్న ఇక్ష్వాకు వంశానికి చెందిన రామలక్ష్మణులతో సుగ్రీవుడికి స్నేహం కుదిరింది. రాముడితో యుద్ధానికి దిగితే వినాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అయినా సుగ్రీవుడు మీ సొంత తమ్ముడే కదా, అతనితో గొడవ దేనికి? సంధి చేసుకుంటే మీ తమ్ముడు కాబట్టి మీ పట్ల మర్యాద చూపిస్తాడు. దానితో పాటు రాముడితో స్నేహం కూడా ఉంటుంది. కనుక ఈ వైరాన్ని కట్టిపెట్టి రూమను సుగ్రీవునికి తిరిగిచ్చేయండి. మీరు చెడ్డవారు కావడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పింది దృష్టిలో పెట్టుకుని ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటారని ఆశిస్తున్నాను అంటూ వివరించింది.
వాలి ఆవిడ చెప్పిన మాటలన్నీ విన్నాడు. కాకపోతే తాను అనుకున్నదే చేశాడు. ఆఖరిగా రాముడు సంధించిన బాణానికి మరణించాడు. మరొక సందర్భం, సీతమ్మను వెతకడానికి తన సైన్యాన్ని నలుదిక్కులకు పంపిస్తానని సుగ్రీవుడు రాముడికి మాటిస్తాడు. కాకపోతే కాలగమనంలో రాజభోగాలు అనుభవిస్తూ ఇచ్చిన మాట మర్చిపోతాడు. అయితే సుగ్రీవుడికి అసలు సాయం చేసే ఉద్దేశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి రాముడు తన తమ్ముడు లక్ష్మణుణ్ణి పంపిస్తాడు. కిష్కింధకాండలో 31, 33, 35 సర్గలు గమనించండి. లక్ష్మణుడు కిష్కింధ నగరానికి వెళ్లేసరికి సుగ్రీవుడు ఆడవానరులతో ఆనందంగా సమయం గడుపుతూ రాజభోగాలు అనుభవిస్తూ కనిపిస్తాడు. ఆ క్షణంలో ఇచ్చిన మాట మర్చిపోయాడేమోనని లక్ష్మణుడు కోపంతో హెచ్చరిస్తాడు. దానికి సుగ్రీవుడు భయపడి అతని ఆవేశాన్ని అదుపు చెయ్యాలంటే తెలివితేటలు, చక్కటి మాట తీరు ఈ రెండూ ఉన్న తార వల్లే అవుతుందని ఆవిడ సాయం కోరతాడు. అప్పుడు తార లక్ష్మణుడి కోపాన్ని అదుపు చేయడానికి పరిస్థితులు, దానికి తగ్గట్టుగా వ్యక్తులు చూపించే ప్రవర్తన ఎలా ఉంటుందని లక్ష్మణుడికి అర్థమయ్యేలా మాట్లాడుతుంది. అందులో ఒక మాట ఇలా అంటుంది: కొన్నిసార్లు తపస్సు చేసే ఋషులే కామానికి బానిసలై వాళ్ల లక్ష్యాన్ని విస్మరిస్తారు. అలాంటిది ఒక మామూలు వానరమైన సుగ్రీవుడు ఎంతటివాడు అని అంటుంది. ఇది 33వ సర్గలో 57వ శ్లోకంలో ఉన్న వర్ణన. ఇలా తార మాటలతో లక్ష్మణుడు శాంతిస్తాడు. ఆవిడిచ్చిన భరోసాతోనే రామలక్ష్మణులు సుగ్రీవుడిపై నమ్మకం పెంచుకుంటారు. ఇలా తార తెలివితేటల గురించి చెప్పడానికి సందర్భాలు తక్కువే ఉన్నా ఆవిడ మాటలు మాత్రం ఎన్నో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఒక సందర్భంలో సమయానికి తగ్గ సలహాలిచ్చే మార్గదర్శి, మరో సందర్భంలో రెండు రాజ్యాలకు చెందిన అధిపతుల వివాదాలు పరిష్కరించే దౌత్యవేత్త అంటే డిప్లొమాట్ గా గుర్తించబడుతుంది. ఇక దశకంఠుడు రావణుడి భార్య మండోదరిని గమనిద్దాం. యుద్ధకాండ 111వ సర్గలో రావణుడు చనిపోయాక యుద్ధభూమిలో అతని శవాన్ని పట్టుకొని ఏడుస్తూ, నీ అంతం రాముడి చేతుల మీదుగా జరగలేదు. ఏ రోజైతే నువ్వు సీతను అపహరించావో ఆనాడే నీ చావు నువ్వు ఆహ్వానించావు అని అంటుంది. ఇది 21వ శ్లోకంలో ఉన్న వర్ణన. అక్కడి నుంచి వరుసగా రావణుడు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా చెప్తూ ఏడుస్తుంది. అందులో ముఖ్యంగా 55వ శ్లోకంలో దేవ, అసుర, మానవులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కన్యలైన స్త్రీలను, నీ శత్రువుల భార్యలను ఎత్తుకొచ్చి అనుభవించావు. నువ్వు చేసిన ఈ కర్మలే నీ అంతానికి కారణమయ్యాయి అని అంటుంది. ఇదే సర్గలో 79 అండ్ 80వ శ్లోకాల్లో నీ స్నేహితులతో పాటు మారీచ, నీ తమ్ముడు విభీషణ, కుంభకర్ణ, నేను, నా తండ్రి అందరం సీతను తిరిగి రాముడికి ఇచ్చేయమని చెప్పాం. కానీ నువ్వు వినలేదు. నీలో ఉన్న ఈ అహంకారమే ఇవాళ నీ అంతానికి దారి తీసింది అని మండోదరి అంటుంది. ఈ సర్గలు పూర్తిగా అర్థం చేసుకుంటే ఒకవైపు రావణుడు చేస్తున్న అకృత్యాలు సహిస్తూ, మరోవైపు అతనికి తప్పొప్పులు చెప్తూ ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం చేసిందని అర్థమవుతుంది. సో మొత్తంగా ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన తీరు గమనిస్తే మందర, కైకేయి ప్రవర్తన వల్ల రాముడి వనవాసం మొదలయ్యింది. శూర్పణఖ వల్ల సీతాపహరణం చోటు చేసుకుంది. తార ఇచ్చిన జ్ఞానంతో రాముడికి సాయం చెయ్యాలని సుగ్రీవుడు మర్చిపోయిన విషయం గుర్తొచ్చి రాముడి ప్రయాణం ముందుకు సాగింది. సీతమ్మ ఇచ్చిన సలహాతో రావణ సంహారం మరింత సులభతరమయ్యింది. ఆఖరిగా మండోదరి వల్ల రాముడు చేసిన రావణ సంహారంలో పూర్తిగా ధర్మం ఉందని వ్యక్తమవుతుంది. మండోదరి, విభీషణ, శ్రీరాముడు ఈ ముగ్గురు రావణుడు అంతమైన తరువాత మాట్లాడిన మాటల గురించి ఒక డీటెయిల్ వీడియో రీసెంట్ గా చేశాను. వీడియో ఎండ్ కార్డ్ లో దాన్ని పిన్ చేశాను. సో ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయాలనుకుంటే వాల్మీకి రామాయణం అని కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.